ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. బెంజమిన్ బైలీ బ్రిటిష్ మిషనరీ, భాషావేత్త మరియు విద్యావేత్తగా మలయాళ భాషా వికాసానికి విశేషంగా సేవలందించారు. 1791లో ఇంగ్లాండ్లో జన్మించిన ఆయన చర్చ్ మిషనరీ సొసైటీ ద్వారా మిషనరీ శిక్ష పొందారు. 1516లో కేరళకు వెళ్ళి 1717లో కోటయంలో విద్యా ముద్రణ భాష అభివృద్ధిపై కృషి ప్రారంభించారు. 1821లో కేరళలో మొదటి ముద్రణా యంత్రమైన సిఎంఎస్ ప్రెస్ను స్థాపించారు. 1824లో సిఎంఎస్ కాలేజీ కోటయంను ప్రారంభించి 1829లో తొలి మహిళా ఆంగ్ల నిఘంటువును ప్రచురించారు. 1841లో మలయాళంలో బైబిల్ను పూర్తిగా అనువదించారు. 1862లో ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళి 1871లో మరణించారు. మలయాళ భాష, వ్యాకరణం, ముద్రణ, విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది.